వేకువజామున కోడి కూసింది. రామవరం పల్లెటూరు అప్పుడప్పుడే నిద్రలేస్తోంది. గంగారెడ్డి ఇంటి ముందు అరుగు మీద కూర్చుని వేప పుల్లతో పళ్ళు తోముకుంటూ ఉన్నాడు. లోపల వంటగదిలో లింగమ్మ అప్పుడే బావి దగ్గర్నుంచి నీళ్లు మోసుకొచ్చి పొయ్యి రాచేస్తోంది. కాని కొత్త కోడలు అనసూయమ్మ మాత్రం ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతోంది. ఏమే లింగమ్మ, సూర్యుడు ఉదయించి గంటవుతోంది. ఇంకా నీ కోడలు మహారాణిలాగా పడుకునే ఉంది. ఆ సప్పుణ్ణి కినపట్టం లేదా? ఇంట్లో పనులని నువ్వే చేసుకోవాలా ఏంటి? ఏం చేయమంటారండి? రాత్రి తనకి కల్లో ఎవరో కనిపించారట. అందుకే నిద్ర పట్టలేదట. ఇప్పుడే నిద్రలోకి వెళ్ళిందట. లేపితే తలపోటొస్తుందని చెప్తోంది. నా ప్రాణం పోతోంది పనులతో. తలపోటు కాదు లింగమ్మ, అది తిండిపోటు. ఇల్లరికం వచ్చిన కొత్తల్లో ఏదో అంటే పరువు పోతుందని ఆగాను. కాని ఇది మరీ ఎక్కువవుతోంది. ఆ రాజిరెడ్డిగాడు ఎక్కడున్నాడో? భార్యకు బుద్ధి చెప్పడం శాతకాదా వాడికి? రాజిరెడ్డి పెరట్లో గొడ్ల దొడ్డి శుభ్రం చేస్తూ అక్కడికొచ్చాడు. నాన్నా, నన్నెందుకు పిలుస్తున్నారు? నేనేం చేశాను? నువ్వేం చేయలేదులేరా నాన్న. అందుకే ఈ తిప్పలు. నీ భార్య ఇంకా మంచం దిగలేదు. మీ అమ్మ బావి దగ్గర నీళ్లు మోయలేక సస్తోంది. పోయి ఆ మహారాణి లేపు. అసలు తనకి ఏమైనా బాధ్యత ఉందా? చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకుంటున్నారు. నాన్నా, నేను వెళ్తే మళ్ళీ ఏదో వంక చెప్తుంది. మొన్న లేపితే నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. తొక్కిపెట్టు అంది. పనమ్మాయిని రమ్మంటోంది. పనమ్మాయా? పనమ్మాయండి బాబు. మన పనులని మనమే చేసుకోవాలి. పైగా అప్పట్లో పనమ్మాయిలు పెట్టుకోవడం తక్కువ. మన గౌరవం ఏమవ్వాలి? అనసూయమ్మా, లేమ్మా, కాస్త ఈ వాకిలి ఊడ్చి ముగ్గెట్టు. అప్పుడే అనసూయమ్మ కళ్ళు తుడుచుకుంటూ బద్ధకంగా ఆవలిస్తూ బయటకొచ్చింది. అత్తయ్యా, ఏంటి పొద్దున్నే గోల? కాస్త నిమ్మలంగా ఉండనివ్వరా? వాకిలి ఊడవాలా? పొద్దున్నే గాలటువైపు నుంచి వీస్తోంది. ఇప్పుడు ఊడిస్తే ఆ దుమ్మంతా నా మీద పడి నా చర్మం మాసిపోతుంది. అందుకే గాలి దిశ మారే వరకు ఆగమన్నాను. దీని వెనక ఒక పెద్ద విజ్ఞానం ఉందత్తయ్యా. గాలి దిశ మారాలా? ఒరే రాజిరెడ్డి, ఇన్నావా నీ భార్య తెలివితేటలో? కోడలా, గాలి నీకోసం ఆగుతుందా? ఎళ్ళి ఆ నీళ్ల బిందె పట్టుకుని బావికెళ్ళు. మావగారు, బావ దగ్గరకు నేనా? ఆ బావి మెట్లని ఎక్కి దిగితే నా కీళ్లు అరిగిపోతాయట. మా అమ్మమ్మ చెప్పింది. చిన్న వయసులో బరువులు మోస్తే ముసలితనం త్వరగా వస్తుందని. నాకు అందంగా ఉండాలనుంది మామగారు. పైగా ఆ బావి నీళ్ళలో చేపలుంటే అవి నన్ను చూసి భయపడతాయట. అందం ఉంటే అంబలు దిరుగుతుందా కోళ్ళ? నేను కూడా నీ వయసులో 2 చేతులతో 2 బిందెలు మోసేదాన్ని. నువ్వేమో ఒక గ్లాసు నీళ్లు కూడా తాగడానికి లేవు. నీ బాధకం చూస్తుంటే నాకు భయం వేస్తోంది. మధ్యాహ్నం సమయం. లింగమ్మకు ఒంట్లో బాలేదు. అనసూయమ్మను వంట చేయమని చెప్పింది. కోడలా, ఈరోజు నాకు కొంచెం జ్వరంగా ఉంది. కాస్త పప్పు ఉడికిచ్చి అన్నం వార్చు. రాజిరెడ్డికి ఆకలేస్తోంది. వంటగది శుభ్రంగా ఉంచు సుమా. ముఖ్యంగా ఆ మిరియాలు ఇంగువ దంచివి. మిరియాలు దంచాలా? అత్తయ్య, ఆ రోలు పట్టుకొని దంచితే వచ్చే ఆ ప్రకంపనలకు నా మెదడులోని నరాలు కదిలిపోయి నాకేమైనా మతిమరపొస్తే మీరే బాధ్యులు. అయినా ఆ ఇంగువ వాసన నా ముక్కు పుటాలను తాకితే నా సున్నితమైన చర్మం ఎర్రబడిపోతుందట. మా అమ్మమ్మ చెప్పింది. అందంగా ఉండాలంటే ఘాటు వాసనలకు దూరంగా ఉండాలని. అనసూయమ్మ వంటగదులకెళ్ళి మొహం అడ్డంగా పెట్టి నిలబడింది. అనసూయ, కనీసం అన్నమైనా వండొచ్చు కదా. అమ్మ పడుకుంది. నాన్న పొలం నుంచి వస్తారు. ఆయనకి ఆకలి వేస్తే భరించలేరు. పొయ్యి వెలిగించు. రాజిరెడ్డి గారు, మీరు చెప్పారని వండుతాను కాని ఆ బియ్యం కడిగితే నా వేలు నానిపోతాయి. కాబట్టి మీరు బియ్యం కడగండి. ఇక పొయ్యి అంటారా? ఆ కట్టెల పొగ పీలిస్తే నా ఊపిరితిత్తుల్లో బొగ్గు నిండిపోయి నిన్నల్లగా మారిపోతానట. అందుకే మీరు పొయ్యి రాజేయండి. నేను కేవలం గరిటతో తిప్పుతాను. అది కూడా 6 అడుగుల దూరం నుంచి. గరిట చివర ఒక కర్ర కడితే ఇంకా బావుంటుంది. ఏంటి, ఇక్కడ ఏదో వంటకం తయారవుతున్నట్టుందే. 6 అడుగుల దూరం నుంచి వంట చేయడమా? కోడలా, నువ్వు వంట చేస్తున్నావా లేక శత్రువు మీద యుద్ధం చేస్తున్నావా? ఏంటా వింత చేష్టలో? మామగారు, దీన్నే దూరవంట శాస్త్రం అంటారు. దీనివల్ల వంటకి మన మీద ఉన్న కోపం రాదు. రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ ఒకటి, ఉప్పు కారం ఎంత వేయాలో నాకు తెలీదు. అవి మీరేస్తే నేను కేవలం చూస్తాను. ఆ చూపులో ఒక శక్తి ఉంటుంది. దానివల్లే వంట రుచిగా మారుతుంది.
అంటే అన్నం రాజిరెడ్డి వండాలి, ఉప్పు కారం నేనెయ్యాలన్నమాట. నువ్వు మాత్రం మహారాణిలాగా వచ్చి భోజనం చెయ్యాలి, అంతేనా? ఇదా నీ మేధస్సు? ఈ రాజిరెడ్డిగాడు ఇలాగే ఉంటే రేపు పొద్దున్నే వాడు కూడా నిన్ను చూసి పడుకోవడం నేర్చుకుంటాడు. నా మేధస్సు వాడి మీకు సలహాలిస్తున్నాను కదా మామగారు, అది పని కాదా? ఆలోచించడం కూడా ఒక పెద్ద పనే కదా. పైగా ఈ రోజుల్లో కష్టపడితేనే గౌరవం అంటారు కాని తెలివిగా పని తప్పించుకోవడంలో ఉన్న తృప్తి ఎవ్వరికీ తెలీదు. సాయంత్రం గంగారెడ్డి బట్టలుతుకమని అనసూయమ్మకు చెప్పాడు. పెరట్లో నీళ్ల తొట్టి దగ్గర అనసూయమ్మ నీరసంగా నిలబడింది. కోడలా, కనీసం నీ బట్టలైనా నువ్వు ఉతుక్కోవచ్చు కదా. ప్రతీది మీ అత్తగారి చెయ్యాలా? ఆ కుంకుడుకాయలు అక్కడున్నాయి, తీసుకో. మామగారు, ఆ కుంకుడుకాయల రసం నా కళ్ళల్లో పడితే నాకు చూపు పోతుందట. పైగా ఆ నీళ్ళలో సోప్ పడితే నా గోళ్ళు వెరిగిపోతాయట. మీరర్థం చేసుకోవట్లేదు. గోళ్ళు పెరగడానికి ఎన్ని పాలు తాగాలో తెలుసా? రాజిరెడ్డి గారు, మీరు బట్టలు నీళ్ళలో ముంచండి, నేను అలా చూస్తూ కూర్చుంటాను. నా చూపుల వేడికి బట్టలు త్వరగా ఆరిపోతాయి. అనసూయ, చూపుల వేడికి బట్టలు ఆరడమేంటి? ఎండలో వేస్తే ఆరుతాయి. కాస్త పని నేర్చుకో. ఆ తొట్టెలో నీళ్లు పట్టు. ఆ నీళ్ళ శబ్దం వింటుంటే నాకు నిద్ర వస్తోంది రాజిరెడ్డి గారు. ఆ ధ్వని తరంగాలు నా మనసుని లోబరుచుకుంటున్నాయి. నేను పని చేస్తే మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యం బయటికెళ్ళిపోతుందని మా జ్యోతిష్కుడు చెప్పాడు. అందుకే నేనిలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఐశ్వర్యం కావాలా, నేను పని చేయడం కావాలా, మీరే తెలుసుకోండి. అమ్మో, ఐశ్వర్యం కోసం పని చేయడం మానేయడమా? ఇలాంటి కోడలు ఎక్కడా ఉండదు. దీనికి పరిష్కారం ఏంటయ్యా? రేపొద్దున ఇది బావి దగ్గర నీళ్లు దొడకపోతే నేనే దూకేస్తాను ఈ బావిలో. సాయంత్రం అంజన్న గంగారెడ్డింటికి వచ్చాడు. గంగారెడ్డి దీనంగా ఉన్నాడు. ఏంటోయ్ గంగారెడ్డి, మొహం అలా పెట్టావు? ఏమైంది? ఏమైనా పొలంలో పంట పాడైందా? ఏముందిరా అంజన్న, నా ఇంట్లో కోడలు కాదు, ఒక సోమరి దేవ తెలిసింది. పని చేయమంటే శాస్త్రాలు చెప్తోంది. నా భార్య ఏమో జబ్బుపడి పడుకుంది. రాజిరెడ్డిగాడు దానికి బానిసైపోయాడ్రా. దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? అసలు బుద్ధి చెప్పే మార్గం ఏది అని. ఓహో, అదా సంగతి. సోమరితనం అనేది ఒక జబ్బు లాంటిదిరా. దానికి మందు కొంచెం వింతగా ఇవ్వాలి. నీ కోడలికి ఉన్న బలహీనత ఏంటి? తిండి విషయంలో ఎలా ఉంటుంది? తిండి ఏది చేసినా చేయకపోయినా రోజుకు 4 సార్లు కడుపు నిండా భోజనం, నెయ్యి, ఆవకాయి కావాలి. తిన్న తర్వాత 4 గంటలు నిద్ర కావాలి. పని తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్తది. అయితే దొరికిపోయింది మరి. విను, ఈ రాత్రికి నేనొక ప్లాన్ చేస్తాను. నీ కోడలు పని చేయకుండా ఉండడానికి యోగం అంటోంది కదా, ఆ యోగానికి ఒక చిన్న దయ్యాన్ని తగిలిద్దాం. అది కేవలం పని చేయని వారిని మాత్రమే వెతుక్కుంటూ వస్తుంది. ఏంటయ్యా అంజన్న, కోడల్ని దెయ్యమంటావా? పాపం పసిపిల్ల, దానికి ఏదన్నా అయితే మనకే కదా నష్టం. వదినగారు, అది పసిపిల్ల కాదు, పనులు తప్పించుకునే పెద్ద పిల్ల. నేను చెప్పింది వినండి. ఈ రాత్రికి మన ఊరి అమ్మవారికి ఒక వింత మొక్కు ఉందని ఊరంతా చాటింపు వేయిస్తాను. సోమరిగా ఉండే కోడళ్ళు ఉన్న ఇళ్లల్లో అమ్మవారు ఆగ్రహిస్తుందని, వారు తినే తిండి మొత్తం గాలి అయిపోతుందని కథను అల్లుతాను. అది నమ్ముతుందా? అది చాలా తెలివైందిరా. వంకలు చెప్పడంలో దానికి ఎవరూ సాటిరారు. ఎంత తెలివైనదైనా తిండి విషయంలో మాత్రం చాలా భయం ఉంటుంది దానికి. నేను చూసుకుంటాను. నువ్వు రాజిరెడ్డి నేను చెప్పినట్టు చెయ్యండి. రాత్రికి అడుగుల చప్పుడు, వింత శబ్దాలను చెయ్యండి. రాత్రి సమయం నిశ్శబ్దం అలుముకుంది. అంజన్న ఇంటి వెనుక వింత శబ్దాలు చేయడం మొదలుపెట్టాడు. రాజిరెడ్డి, గంగారెడ్డి ఆమద దీపం వెలుగులో భయపడుతున్నట్లు నటిస్తున్నారు. ఎవరా సోమరి కోడలు? పని చెయ్యని చేతులు ఉన్న ఇల్లు నా ఆకలిని తీర్చదు. ఈ ఇంట్లో ఉన్న అన్నం మొత్తం నేనే తినేస్తాను. పనిచేసేవారు ఉంటేనే ఈ ఇంట్లో పొయ్యి వెలుగుతుంది. లేదంటే ఈ రాత్రికి ఈ ఇంట్లో నెయ్యి మొత్తం నీళ్లు అయిపోతుంది. రాజిరెడ్డి గారు, ఏంటో శబ్దాలు? ఎవరో నా పేరు పిలుస్తున్నట్టుంది. ఏంటి అంత పెద్ద నీడ కనిపిస్తోంది? అమ్మో, అది కదులుతోంది. అవును అనసూయ, అంజనగారు చెప్పారు. మన గ్రామంలో ఈ మధ్య ఒక పనిరక్కసి తిరుగుతోందంట. పని చేయకుండా తిని నిద్రపోయేవారి ఇంట్లో ఉన్న నెయ్యి, అన్నం, ఆవకాయ అంతా అది ఒక్క నిమిషంలో మాయం చేస్తుందంట.
అది ఒక్కసారి లోపలికి వస్తే ఇక వెళ్ళదంట. అదిగో దాని కళ్ళు చూడు ఎలా మెరుస్తున్నాయో. ఏంటి, నా నెయ్యి గిన్నె కూడానా? మామగారు, ఏదైనా చెయ్యండి. తనకి ఏదైనా లంచం ఇద్దామా? ఆ దెయ్యానికి నా పాత చీర ఒకటి ఇచ్చేద్దాం, లేదా నా వెండి పట్టిలిస్తాను. నన్ను పని చేయమని అడగకుండా ఉండమని చెప్పండి. లంచం కాదు కోడలా, దానికి శాంతి చెయ్యాలి. అదన్నమాట ఏంటంటే, రేపు ఉదయం సూర్యుడు రాకముందే ఎవరైతే ఇల్లు ఊడ్చి ముగ్గు పెట్టి బావి నుంచి నీళ్లు తెచ్చి అత్తగారికి సేవ చేస్తారో వారి ఇంటి జోలికి అది రాదంట. లేదంటే రేపు మధ్యాహ్నం నీకు అన్నం దొరకదు, అంతా గాలి అయిపోతుంది. నీ ముఖానికి ఉన్న మెరుపు కూడా మాయమవుద్ది. అన్నం దొరకదా? అంటే నేను ఉపవాసం ఉండాలా? అస్సలు కుదరదు. కానీ ఆ పనులన్నీ నేనే చెయ్యాలా? రాజిరెడ్డి గారు, సాయం చేయరా? నా వేలు నానిపోతాయని దానికి చెప్పరా? ఆ కోడలా, నాకేమో జ్వరం తగ్గడం లేదు. ఆ రక్కసి నా దగ్గరకొస్తే నేను తట్టుకోలేను. నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి. నీవు కష్టపడితేనే ఈ ఇల్లు నిలబడుతుంది, లేదంటే అది నిన్ను ఎత్తుకెళ్లి వారి కోతకు పెడుతుంది. భయంకరంగా ఉంటుంది. పనిచేయని వారిని పట్టుకొని వరికోతకు తీసుకెళ్తుంది. అక్కడ రోజంతా ఎండలో ఉండాలి. నీళ్లు కూడా దొరకవు. అమ్మో, వరి కోతకా? వద్దు నాయనా, ఎండలో ఉంటే నా చర్మం మాడిపోతుంది. నేనిప్పుడే చీపురు పట్టుకుంటాను, రేపొద్దునే లేస్తాను. దయ్యంగారు, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. రేపిల్లంతా తలతలలాడుతుంది చూడండి. తెల్లవారుజామున 4 గంటలు అనసూయమ్మ ఎప్పుడూ లేని విధంగా లేచి చీపురు పట్టుకుని వాకిలి ఊడుస్తోంది. గంగారెడ్డి, అంజన్న దూరం నుంచి చూసి నవ్వుకుంటున్నారు. అబ్బో, ఈ చీపురు ఎంత బరువుగా ఉంది! ఒక్క మెట్టు ఊడుస్తుంటే నా నడుము విరిగిపోతుంది. కానీ రక్కసి వస్తే మాత్రం నా నెయ్యిపోతుందే. రాజిరెడ్డి గారు, కాస్త ఇటు రండి. ఈ నీళ్లు చల్లండి, నాకు భయంగా ఉంది. ఆ దయ్యం ఇంకా ఆ చెట్టు మీదే ఉందేమో. అనసూయ, నీళ్లు చల్లితే నీ చర్మం పాడైపోతుందన్నావు కదా, ఇప్పుడేమైంది? ఆ విజ్ఞానం ఎటుపోయింది? చర్మం కంటే ప్రాణం ముఖ్యం, ప్రాణం కంటే తిండి ముఖ్యం. త్వరగా చల్లండి, అమ్మవారికి కోపం రాకూడదు. నేను ఈరోజే ముగ్గులు కూడా వేయడం నేర్చుకుంటాను. ఆ ముగ్గులో ఉన్న డిజైన్ చూసి ఆ దెయ్యంకి కొళ్ళు తిరిగి పడిపోవాలి. అనసూయమ్మ బావి దగ్గరికెళ్లి పట్టుదలతో 10 బిందెల నీళ్లు తెచ్చి తొట్టిలో పోసింది. ఆమెకు కాళ్లు నొప్పులు పుడుతున్నా భయంతో పని చేస్తూనే ఉంది. కోడలా, నువ్వేనా ఇదంతా చేస్తున్నది? నా కళ్ళు నేను నమ్మలేకపోతున్నాను. ఎంత చక్కగా చేస్తున్నావు. బావి నీళ్లు దోడితే నీ కీళ్లు అరిగిపోతాయన్నావు గదా. అత్తయ్య, మీకు బాగోలేదు కదా, మీరు పడుకోండి. ఆ కీళ్లు అరిగిపోతే మళ్ళీ వస్తాయి, కానీ ఆకలిస్తే ప్రాణం రాదు కదా. నేనీరోజు అద్భుతమైన పప్పు వండుతాను. ఆ రక్కసి నా వంట చూసి భయపడి పారిపోవాలి. మీరు కూడా విశ్రాంతి తీసుకోండి, నేను మీకు కాళ్ళు పడతాను. ఆ పొగ తగిలినా పర్వాలేదు, నా ముఖం మీద మెరుపు కోసం నేను పని చేస్తాను. మధ్యాహ్నం అయ్యేసరికి అనసూయమ్మ ఇల్లు మొత్తం శుభ్రం చేసి వంట కూడా పూర్తి చేసింది. అందరూ భోజనానికి కూర్చున్నారు. ఇల్లు మునుపెన్నడూ లేని విధంగా కళ్ళకళ్ళలాడుతోంది. ఏంటి కోడలా, ఈరోజు పప్పు చాలా రుచిగా ఉంది. నువ్వే వండావా? ఏదో మంత్రం వేసినట్టుందే. ఉప్పు కారం కూడా సరిగ్గా సరిపోయాయి. అవును మామగారు, కష్టపడి వండితే ఆ రుచిలో ఒక కిక్కుందని అర్థమైంది. ఆ పొగ తగిలినా నా ముఖం ఏమీ నిలబడలేదు, పైగా ఒక రకమైన మెరుపు వచ్చింది తెలుసా. పనిలో ఉన్న తృప్తి నిద్రలో లేదని తెలుస్తోంది. ఆ 6 అడుగుల దూరం వంట కంటే పొయ్యి దగ్గర ఉండి చేసే వంటే బాగుంది. ఏంటి గంగారెడ్డి, విశేషాలేంటి? ఆ రక్కసి ఏమైనా వచ్చిందా? ఏంటి ఇల్లంతా ఇంత శుభ్రంగా ఉంది? కోడలు గారు పనిచేస్తున్నారా? రాలేదంజన గారు, అది నా దెబ్బకు పారిపోయింది. చూడండి, ఈ ఇల్లంతా ఎంత తలతల్లాడిపోతుందో. ఇక నుంచి ఇంట్లో ఏ రక్కసికి చోటు లేదు. నేనున్నాను కదా, పనమ్మాయి అవసరమే లేదు. నేనే ఇంటినికి సేనాధిపతిని. కొన్ని రోజుల తర్వాత అనసూయమ్మ పూర్తిగా మారిపోయింది. ఇంటి పనులన్నీ తనే చూసుకుంటోంది. ఒకరోజు అంజన్న, గంగారెడ్డి మాట్లాడుకుంటూ ఉండగా అనసూయమ్మ వినేసింది. అంజన్న, నీ ప్లాన్ అదిరిపోయిందిరా. ఆ రోజు నువ్వు చెట్టు మీద కూర్చుని చేసిన శబ్దాలకే మన కోడలు దారిలోకొచ్చింది. ఇప్పుడు ఇల్లంతా కళకళలాడుతుంది. నా కష్టాలన్నీ తీరిపోయాయిరా. ఆ గొంతు మార్చి నువ్వు పిలిచిన పిలుపుకే అది గజగజ వణికిపోయింది. అవునరా, భయం ఉండాలి, అప్పుడే బాధ్యత వస్తుంది. పాపం, ఆ దయ్యం అంటే అది ఇంకా నిజమే అనుకుంటోంది.
ఆమె అమాయకత్వాన్ని మనం వాడేసుకున్నాం. తిండి మీద ఉన్న భయాన్ని మనం పెట్టుబడిగా పెట్టాం. ఓహో, అంటే ఇదంతా మీ నాటకమా? ఆ రక్కసి లేదు గిక్కసి లేదు, అంతా మీరే చేశారా? నేను అమాయకురాలని ఆడుకున్నారా? అంజన్న గారు, మీరే నా చెట్టు మీద కూర్చుని నన్ను భయపెట్టింది. అది కోడలా, నీలో మార్పు కోసం అలా చెయ్యాల్సి వచ్చింది. నువ్వు పనిచేయకపోతే ఈ ఇల్లు ఏమైపోయేదో అని భయమేసింది. మమ్మల్ని క్షమించు కోడలా. అవునమ్మా, నీకు బాధ్యత తెలియాలనే అంజన ఈ ప్లాన్ వేశాడు. నువ్వు సోమరతనం వదిలితేనే మన ఇల్లు బావుంటుందని మా ఆశ. నాకు తెలుసు మామగారు, రెండో రోజే నాకు అర్థమైంది. చెట్టు మీద ఉన్నది అంజన్న గారి అని నాకు ఆ రోజే గుర్తులు కనిపించాయి. ఆయన గొంతు ఎంత మార్చినా ఆయన వేసుకున్న పాత గొంగడి నాకు కనిపించింది. మీ మాటలు కూడా నాకు వినపడ్డాయి. మరి ఎందుకు పని చేస్తున్నావు అనసూయ? నీకు తెలిసినా ఎందుకు ఆగలేదు? ఆ వంకలు ఎందుకు చెప్పడం మానేశావు? ఎందుకంటే ఆ రోజు పనిచేసిన తర్వాత నాకొచ్చిన ఆకలి, ఆ తర్వాత పడుకున్నప్పుడు కలిగిన హాయి అంతకుముందు బద్ధకంగా ఉన్నప్పుడు లేదు. పని చేయకపోతే మనం తినే తిండికి విలువ లేదని, మన ఇంట్లో వాళ్ళని మనం చూసుకోకపోతే అది సంసారమే కాదని నాకు అర్థమైంది. మీరు నాటకమాడినా అది నా మంచిగా అని నాకు తెలిసింది. పైగా పని చేస్తే ఆరోగ్యంగా ఉండమని మా అమ్మమ్మ కూడా చెప్పేది. నేనప్పుడు వినలేదు, కానీ ఇప్పుడు ఆచరిస్తున్నాను. అందుకే నేను మౌనంగా ఉండి పనులు చేశాను. భలే చెప్పావు కోడలా. నీ తెలివితేటలు ఇప్పుడు సరైన దిశలో ఉన్నాయి. నువ్వు నిజమైన గృహలక్ష్మివి. అసలు ఆ దెయ్యం నీలో ఉన్న బద్ధకమే. దాన్ని నువ్వు తరిమేశావు. హహ, మన రామవరం పేరు నిలబెట్టావనసూయ. ఇప్పుడు నువ్వు సోమరి కోడలివి కాదు, మా ఇంటి మహాలక్ష్మివి. నీ పట్టుదల అందరికీ ఆదర్శం. పనమ్మాయి అవసరం లేదని నువ్వు నిరూపించావు. బాధ్యత అనేది భయంతో కాకుండా భక్తితో రావాలి. మన ఇల్లు మన దేవాలయం అనుకుంటే కష్టం తెలీదు. అందరం కలిసి పని చేస్తే ఆ ఆనందమే వేరు. పనిలో ఉన్న తృప్తి మరెక్కడ దొరకదు. నిజమే అత్తయ్యా, కష్టపడి చేతులకు దైవబలం ఉంటుంది. సోమర్తనం అనేది మనిషిని బతికుండగానే చంపేసి ఒక రోగం. కష్టపడి తింటే ఆ గంజినీళ్లు కూడా అమృతంలా ఉంటాయి. పనిలేని జీవితం గాలి లేని ఇల్లు వంటిది. ఇక నుంచి వంకలు లేవు, కేవలం పనులే. హహహ, సరే, అయితే ఈరోజు పనసపొట్టు ఆవకాయతో భోజనం చేద్దాం రండి. అనసూయమ్మ చేతి వంటంటే ఆ రుచే వేరు. ఆ రుచిలోనే ఆమె కష్టం ఉంది. నీతి: మనుషులు ఎప్పుడూ ఒకరిపై ఆధారపడి బద్ధకంగా ఉండకూడదు. బాధ్యతను గుర్తించి కష్టపడి పనిచేసినప్పుడే సమాజంలో మరియు ఇంట్లో గౌరవం లభిస్తుంది. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. తెలివితేటలను పనులను తప్పించుకోవడానికి కాకుండా పనులను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించాలి. బద్ధకం అనేది మనిషి పురోగతికి అతి పెద్ద అడ్డంకి. ఒకరిని మార్చడానికి భయం కంటే బాధ్యతను గుర్తు చేయడం ముఖ్యం. గోదావరి జిల్లాలోని రామచంద్రపురం ఒక పచ్చని వ్యవసాయ గ్రామం. ఆ ఊరిలో వీర్రాజు గారు పెద్ద మోతుబరి రైతు. ఆయనకు 100 ఎకరాల పొలాలు, మామిడి తోటలు ఉన్నాయి. వీర్రాజు గారికి సీత అనే ఒక్కగానొక్క కూతురు. ఆస్తిపాస్తులు చూసుకోవడానికి కొడుకు లేకపోవడంతో పట్నంలో చదువుకున్న ఎంతో సౌమ్యుడైన రామును ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు వీర్రాజు. రాము చాలా మంచివాడు. పట్నంలో పెరిగిన వ్యవసాయం పనులు చకచకా నేర్చుకుని మావయ్యకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కాని రాముకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అదే వంట చేయటం. కొత్త కొత్త వంటకాలు చేయడం, ముఖ్యంగా శాకాహారంలో విభిన్నమైన రుచులు సృష్టించడం అతనికి ప్రాణం. కాని పాతకాలపు మనిషైన వీర్రాజు గారికి మగవాళ్లు వంటగదిలోకి వెళ్లటం, గరిటె తిప్పడం అస్సలు నచ్చదు. తన అల్లుడు ఇలాంటి పనులు చేయడం ఆయనకు నామోషీగా ఉండేది. ఒకరోజు ఉదయం రాము వంటింట్లో ఏదో కూర వండుతున్నాడు. మంచి సువాసన ఇల్లంతా వ్యాపించింది. అంతలో వీర్రాజు గారు పొలం నుండి కోపంగా ఇంటికొచ్చారు. యావండి కాంతమ్మగారు, ఎక్కడున్నారో? ఇల్లంతా ఈ మసాలా వాసన ఏంటి? అల్లుడిగారు మళ్ళీ వంటింట్లో ఏమైనా ప్రయోగాలు చేస్తున్నాడా ఏంటి? ఏవండి, శాంతించండి. అల్లుడుగారు ఇవాళ ఏదో కొత్త కూర చేస్తానంటే నేనే వద్దన్లేదు. ఆయన చేతి వంట చాలా రుచిగా ఉంటుంది కదా. రుచో పచో, మగవాడయి ఉండి ఆ వంటల గదిలో కూర్చోవడమేంటి? ఇల్లరికం వచ్చినా కూడా ఇంటల్లుడికి ఊళ్ళో ఎంత గౌరవం ఉంది. వీడు చూస్తే ఇలా వంటలు చేసుకుంటున్నా పరువు తీస్తున్నాడు. రామో, ఓసారి ఇలా బయటకురా.
చేతులు తుడుచుకుంటూ నవ్వుతూ బయటకొచ్చాడు రాము. వెనకే భార్య సీత కూడా వచ్చింది. పిలిచారా మామయ్య గారు? ఇవాళ పొలంలో పనులన్నీ పూర్తయ్యాయి. అందుకే కాసేపు అత్తయ్యకు వంటలో సాయం చేద్దామని. సాయం చేయడానికి ఇంట్లో పని వాళ్ళున్నారు రాము. నీకు వంట చేయడం అంటే ఇష్టమని నాకు తెలుసు. కాని నువ్వు నా అల్లుడివి, ఈ ఇంటికి కొడుకులాంటి వాడివి. ఊళ్ళో వాళ్ళు చూస్తే ఇల్లరికం అల్లుడితో వంటలు చేయిస్తున్నాను అని నన్ను తప్పుబట్టరా? ఇంకెప్పుడు ఆ వంటింటి వైపు వెళ్ళకు. నాన్నగారు, ఆయనకు వంట చేయడం అంటే ఇష్టం. అందులో తప్పేముంది? అయినా ఆయన చేసే వంటలు మీరు కూడా లొట్టలేసుకొని తింటారు కదా. నువ్వు ఊరుకో సీత. ఆయన వండింది రుచిగానే ఉండొచ్చు, కాని అది మగవాడి పని కాదు. ఇది నా ఆజ్ఞ. రాము చిరునవ్వుతో తల ఊపి సైలెంట్ అయిపోయాడు. అప్పటినుంచి రాము వంటింటి వైపు వెళ్లడమే మానేశాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ ఊరి పక్కనే ఉన్న గంగాపురం జమీందారు గారు రామచంద్రపురం వస్తున్నారనే కబురు వచ్చింది. జమీందారు గారు చాలా పెద్ద మనిషి, పైగా భోజనప్రియుడు. ఆయన స్వచ్ఛమైన శాకాహారి. ఆయనకు మంచి విందు ఏర్పాటు చేసి మెప్పిస్తే ఊరికి ఒక పెద్ద చెరువు మంజూరు చేస్తానని మాట ఇచ్చారు. ఊరి పెద్దగా ఆ విందు బాధ్యత వీర్రాజుగారు తీసుకున్నారు. పక్క ఊరి నుండి ప్రసిద్ధ వంటవాడు భీమారావును పిలిపించాడు వీర్రాజు. విందు కోసం రకరకాల కూరగాయలు, పండ్లు, నెయ్యి, మసాలాలు అన్నీ సిద్ధం చేశారు. జమీందారు గారు వచ్చే రోజు ఉదయం రానే వచ్చింది. ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. వీర్రాజుగారు పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. సరిగ్గా 10 గంటలకి ఒక పిడుగులాంటి వార్త తెలిసింది. వంటవాడు భీమారావు ఉదయం నూతి దగ్గర నీళ్లు తోడుతుండగా కాలు జారి పడ్డాడని, అతని కుడి చెయ్యి విరిగిపోయిందని పనివాడు వచ్చి చెప్పాడు. ఏమిటి? చెయ్యి విరిగిపోయిందా? విందు సమయానికి ఇంకో 2 గంటలు మాత్రమే ఉంది. ఇప్పుడు వంటెవరు చేస్తారో? జమీందారు గారు వస్తే పరువు పోతోంది కదా. అవునండి, జమీందారు గారికి భోజనం ఏమాత్రం తేడా వచ్చినా కోపం వస్తుందని అంటుంటారు. ఇప్పుడెలా? అక్కడే ఉన్న రాము వెంటనే ముందుకొచ్చాడు. మామయ్య గారు, మీరు కంగారు పడకండి. మీరు అనుమతిస్తే విందు బాధ్యత నేను తీసుకుంటాను. జమీందారు గారికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వా? రాము, ఇది 2-3 తినే భోజనం కాదు. జమీందారు గారితో పాటు ఆయన వెంట వచ్చే మరో 20 మందికి వండాలి. పైగా అన్నీ అద్భుతంగా ఉండాలి. ఏదైనా తేడా జరిగితే నా పరువే కాదు, మన ఊరికే చెడ్డ పేరు వస్తుంది. నాన్నగారు, ఆయన చేతి వంట గురించి మీకు తెలుసు కదా. ఆయన మీద నమ్మకం ఉంచండి. ఈ ఒక్కసారికి ఆయన్ని వంట చేయనివ్వండి. సరే రాము, నాకు వేరే దారి కనిపించడం లేదు. జమీందారు గారు మాంసాహారం తినరు, కాని ఆయనకు అలాంటి భారీ విందు కావాలి అట. ఏం చేస్తావో, ఎలా చేస్తావో నీ ఇష్టం. పరువు నీ చేతుల్లోనే ఉంది. రాము వెంటనే వంటగదిలోకి వెళ్లాడు. పనివాళ్లను పిలిచి తనకు కావాల్సిన వస్తువులన్నీ సిద్ధం చేయమన్నాడు. పెరట్లో ఉన్న పెద్ద పనస చెట్టు నుండి ఒక లేత పనసకాయను కోసుకొని రమ్మన్నాడు. లేత పనసకాయ ఎందుకు బాబూ? కూర చేయడానికి వంకాయలు, బెండకాయలు అన్నీ ఉన్నాయి కదా. అత్తయ్య, జమీందారు గారికి మాంసాహారం ఇష్టముండదు, కానీ అలాంటి రాజభోజనం లాంటి విందు కావాలి అన్నారు కదా. అందుకే ఈ లేత పనసకాయ ముక్కలతో అచ్చం మాంసాహారం రుచిని తలపించేలా పనస బిర్యానీ చేయబోతున్నాను. రాము తన పనిలో పడ్డాడు. పనసకాయ ముక్కలను శుభ్రం చేసి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ప్రత్యేకంగా నూరిన మసాలా పొడి వేసి బాగా కలిపాడు. నాణ్యమైన బాస్మతి బియ్యాన్ని కడిగి పక్కన పెట్టాడు. పెద్ద రాగి పాత్రలో నెయ్యి వేసి మసాలా దట్టించిన పనస ముక్కలను కొద్దిసేపు వేయించి ఆపై సగం ఉడికిన బాస్మతి అన్నాన్ని పొరలు పొరలుగా చేసి పైన కుంకుమ పువ్వు కలిపిన పాలు చల్లి పాత్రకు పిండి పెట్టి దమ్ము చేశాడు. మరోవైపు గుత్తి వంకాయ కూర, మిరియాల రసం, ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, పాయసం అన్నీ చకచకా తయారు చేసేశాడు. పనస బిర్యానీ పాత్ర మూత తీయగానే ఆ మసాలా మరియు నెయ్యి సువాసన ఊరంతా వ్యాపించింది. మధ్యాహ్నం 1 గంటకు జమీందారు గారు తన పరివారంతో సహా వీర్రాజుగారింటికి చేరుకున్నారు. దయచేయండి జమీందారు గారు, మీ రాకతో మా ఇల్లు, మా ఊరు పావనమైంది. భోజనానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వీర్రాజు గారు, మీ ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టగానే ఏదో అద్భుతమైన సువాసన వస్తోంది. నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ముందు భోజనం వడ్డించండి. అందరూ భోజనాలకు కూర్చున్నారు. అరిటాకుల్లో రకరకాల వంటకాలు వడ్డించారు. చివరగా వేడివేడి పనస బిర్యానీని వడ్డించాడు రాము. అందులోని పనస ముక్కలు అచ్చం మాంసం ముక్కల్లా కనిపిస్తున్నాయి. దాన్ని చూడగానే జమీందారు గారు ఆశ్చర్యపోయారు.
ఏమయ్యా వీర్రాజు గారు, నేను పూర్తి శాకాహారిని అని మీకు తెలుసు కదా, మరి నా ఆకులో ఈ మాంసాహారం బిర్యానీ వడ్డించారేంటి? వీర్రాజు గారికి చెమటలు పట్టాయి. రాము ఏమైనా తప్పు చేశాడా అని కంగారు పడ్డాడు. అయ్యో లేదండి, అది మాంసం కాదు. అంతలో రాము ముందుకొచ్చి వినయంగా సమాధానం చెప్పాడు. అయ్యా జమీందార్ గారు, అది మాంసాహారం కాదు, లేత పనసకాయ ముక్కలతో చేసిన పనస బిర్యానీ. మాంసాహారం తినని వారి కోసం ప్రత్యేకమైన మసాలాలు దట్టించి దమ్ చేసి వండిన స్వచ్ఛమైన శాకాహార వంటకం. ఒకసారి రుచి చూడండి. జమీందారు గారు అనుమానంగానే ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నారు. ఆయన ముఖంలో ఒక్కసారిగా గొప్ప ఆనందం వెల్లివిరిసింది. ఆ పనస ముక్కలు నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతున్నాయి. మసాలాలు, నెయ్యి రుచి అద్భుతంగా సరిపోయాయి. ఆహా, అద్భుతం, మహాద్భుతం! నా జీవితంలో ఎన్నో రకాల భోజనాలు చేశాను కాని ఇంత అద్భుతమైన బిర్యానీ ఎప్పుడూ తినలేదు. ఈ పనసకాయ ముక్కలు అచ్చం మాంసంలాగే ఉన్నాయి, కాని రుచిలో దాన్ని మించిపోయాయి. ఇంతకీ ఈ వంట చేసింది ఏ వంటవాడు? వాడి చేతులకి బంగారు కడియాలు తొడగాలి. వీర్రాజు గారు ఆనందంతో పాటు కాస్త సిగ్గుపడుతూ రామును ముందుకు తీసుకొచ్చాడు. అయ్యా, ఇది ఏ వంటవాడు చేసింది కాదు, మా అల్లుడు రాము స్వయంగా చేశాడు. మీ అల్లుడా? ఎంత అదృష్టవంతులు వీర్రాజు గారు మీరు! ఇంటి పనులు చూసుకోవడమే కాదు, ఇలాంటి అద్భుతమైన కళను కూడా తెలిసిన అల్లుడు దొరకడం మీ అదృష్టం. ఇల్లరికం అల్లుడు అంటే కేవలం ఆస్తులు చూసుకునేవాడు కాదు, ఇంటి పరువును నిలబెట్టేవాడు అని మీ అల్లుడు నిరూపించాడు. నేను మీ ఊరికి చెరువు మంజూరు చేస్తున్నాను. ఆ మాటలు వినగానే ఊరి జనాలందరూ చప్పట్లు కొట్టారు. జమీందారు గారు భోజనం ముగించుకుని రామును ప్రత్యేకంగా మెచ్చుకుని వెళ్లిపోయారు. అతిథులంతా వెళ్లిపోయాక వీర్రాజు గారు రాము దగ్గరికి వెళ్లాడు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించు రాము, మగవాడు వంట చేయడం నామోషి అని నిన్ను ఇన్నాళ్ళు చిన్న చూపు చూశాను. కాని ఇవాళ నీ వంట వల్లే నా పరువు నిలబడింది, మన ఊరికి మేలు జరిగింది. వంట చేయడం అనేది ఆడ మగ తేడా లేని ఒక గొప్ప కళ అని నాకు ఇవాళే తెలిసింది. నువ్వు ఇల్లరికం అల్లుడివి కాదు రాము, ఈ ఇంటికి అసలైన కొడుకువి. నీకు ఇష్టమైన కళను నువ్వు ఎప్పుడైనా కొనసాగించవచ్చు. పర్వాలేదు మామయ్య గారు, మీ మనసు మారడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? రేపటి నుంచి రోజుకో కొత్త వంటకం మీ కడుపులో పడిపోతోందన్నమాట. అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వారు. అప్పటినుంచి రాము వ్యవసాయంతో పాటు తనకు ఇష్టమైన వంటలు చేస్తూ అందర్నీ సంతోషపెట్టేవాడు. వీర్రాజు గారు తన అల్లుడి చేతి వంట గురించి చుట్టుపక్కల ఊర్లల్లో అందరికీ గొప్పగా చెప్పుకొని మురిసిపోయేవారు. నైపుణ్యానికి, కళకు ఆడా మగ అనే భేదం లేదు. ఎవరిలో ఉన్న ప్రతిభను వారు గౌరవించాలి. ఆపద సమయంలో ఆదుకునేవారే నిజమైన ఆత్మీయులు.